కానీ ఇప్పుడు బేసిక్గా మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, అసలు యాక్టింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మామూలుగా యాక్టింగ్ చేయాలంటే మనిషిలో చాలామంది ఇప్పుడు కెమెరా ముందు నిలబడి కనీసం డైలాగులు చెప్పడం ఒకటే యాక్టింగ్ అని అనుకుంటారు. కానీ మొత్తం యాక్టింగ్ అంటే మనము మన కళ్ళు, ముక్కు, చెవి, బాడీ మొత్తం పార్ట్స్ అన్నీ కూడా తల నుంచి కాలు వరకు కూడా ప్రతి ఒక్క పార్ట్ కూడా యాక్టింగ్ చేయగలగాలి. దీన్ని యాక్టింగ్ అంటారు అనమాట. కానీ చాలామంది కెమెరా ముందు నిలబడి అసలు చేతులు, కాళ్ళు ఏది అసలు ఎక్స్ప్రెషన్ అనేది లేకోకుండా మామూలుగానే డైలాగ్స్ చెప్తూ ఉంటారు. యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ బేసిక్గా బిగినర్స్ కోసము ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక చిన్న మెథడ్లో మీకు ఒక 3 విషయాలు అనేది చెప్తాను. మీరు దాన్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ బాడీలో మనకి అత్యంత ప్రాముఖ్యత కలిగినది యాక్టింగ్లో వచ్చేసి ఈ ఐస్ అనమాట. ఈ ఐస్ తర్వాత ఈ హెడ్, ఈ